మక్కా మదీనా సందర్శనకు వెళ్లినటువంటి హైదరాబాద్ వాసులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడం, ఆ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుంది. మంత్రి అజారుద్దీన్తో సౌదీకి ఒక బృందాన్ని కూడా పంపిస్తుంది. అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి 45 మందికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి 2 చొప్పున సౌదీకి తీసుకెళ్లాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. మహమూద్ అలీ నేతృత్వంలో సౌదీకి బీఆర్ఎస్ బృందం కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ జరిగినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. రాత్రి సుమారుగా 1:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఆయిల్ ట్యాంకర్ను ఢీకొనడంతో భారీ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడ మంటలు చెలరేగి 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం 54 మంది ప్రయాణికులు 4 ఏజెన్సీల ద్వారా అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఆ 54 మందిలో నలుగురు మాత్రం కారులో మదీనాకు వెళ్ళారు, సపరేట్గా వీళ్ళందరితో కాకుండా. మరొక 4 మక్కాలోనే ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. రిమైనింగ్ అందరూ కూడా ఒక బస్సు మాట్లాడుకొని వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే రాత్రి సమయం అవడం, 1:30 సమయంలో ఈ ఘటన జరగడంతో అందరూ నిద్రపోతున్న సమయం అవడంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి కారణంగా తెలుస్తోంది. మొత్తం 45 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 17 మంది పురుషులు ఉన్నారు, 28 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరందరూ కూడా హైదరాబాద్ వాసులు అంటూ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. తెలంగాణ హజ్ కమిటీ కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ని ఇస్తుంది. మల్లేపల్లి, అలాగే ఆసిఫ్ నగర్ ఈ ప్రాంతాల వాళ్ళుగా ఎక్కువ మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 2 చొప్పున అక్కడికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తుంది. అక్కడే వారందరికీ కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం తరపున ఒక కమిటీని కూడా అక్కడికి పంపిస్తున్నారు. అలాగే వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మధు జాయిన్ అవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ప్రభుత్వం నుంచి ఇంకా ఏమేం చర్యలు చేపడుతున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారం ప్రకటించి మంత్రి అజారుద్దీన్ కి సంబంధించినటువంటి ఆధ్వర్యంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ఉంటారు, మైనార్టీ విభాగానికి సంబంధించినటువంటి ఒక అధికారి కూడా ఒక ప్రతినిధి బృందంతో ఈ యొక్క ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చనిపోయిన వారి మృతదేహాలను తీసుకొచ్చే పరిస్థితి లేదు. అక్కడ నందు మొత్తం డీజిల్ ట్యాంకును గుద్దుకున్నటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ ఖాళీ బూడిదయ్యాయి శవాలన్నీ కూడా. సో ఎవరిని గుర్తించే పరిస్థితి లేదు. DNA టెస్టులు చేస్తే తప్ప ఎవరి డెడ్ బాడీ ఏంటనేటువంటిది గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చనిపోయిన మృతదేహాలను అక్కడే మత సాంప్రదాయ ప్రకారం అక్కడ అంత్యక్రియలు చేయాలి. బాధిత కుటుంబ సభ్యులను కూడా ఒక్కొక్క కుటుంబానికి సంబంధించి 2 తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇప్పుడు రామ్నగర్ లో చనిపోయినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 18 మంది కూడా చనిపోయారు. వాళ్ళ తరఫు నుంచి ఇతర బంధువులు ఎవరైనా సౌదీకి వెళ్లేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించి సైబర్టెలిజెన్స్ గా ప్రభుత్వం నుంచి ఇట్లాంటి ప్రతిపాదన ఉంటే బీఆర్ఎస్ కూడా మహమూద్ అలీ ఆధ్వర్యంలో మైనార్టీ నేతలని సౌదీకి పంపించాలి, వారిని ఆదుకోవాలి ఆ కుటుంబ సభ్యులను అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో వాళ్ళ ఒక బృందాన్ని మహమూద్ అలీ మాజీ హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆయన ఆధ్వర్యంలో ఒక టీం వెళ్తా ఉన్నారు. అత్యంత విషాద ఘటన సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే 5 లక్షల రూపాయల పరిహారం అందించాలనేటువంటిది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్తున్నటువంటి బృందం ఉద్దేశం ఏంటి? అక్కడ ఏం కార్యక్రమాలు ఉండబోతున్నాయి బీఆర్ఎస్ తరఫున? ఎగ్జాక్ట్లీ, పార్టీ తరఫు నుంచి తీసుకున్నటువంటి ఇనిషియేషన్ అది. సో ప్రభుత్వం ఏ రకంగా అయితే వారికి మద్దతుగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉందో అందులో భాగంగా వాళ్ళు అక్కడ వెళ్ళి ఎవరైతే ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు మిగిలి ఉన్నారో వారికి మద్దతుగా ఉంటూ అక్కడికి సంబంధించి వారికి అన్ని రకాలుగా మద్దతుగా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా వెళ్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ మృతదేహాలను తీసుకొచ్చే పరిస్థితి లేదు. అసలు మృతదేహాల ఆనవాళ్లు లేవు అక్కడ ప్రస్తుతానికి. బస్సు కాలిపోయిన ఘటనలో బూడిదైపోయి ఉన్నటువంటి పరిస్థితి. కేవలం ఎముకలు కూడా దొరకనటువంటి పరిస్థితి. ఎముకలు కూడా లేదు, మొత్తం బూడిదగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మృతదేహాలన్నీ కూడా అత్యంత ఫ్లేమబుల్ డీజిల్ ట్యాంకర్ ని దిక్కున్నటువంటి ఘటన. దాంట్లో డ్రైవర్ బ్రతికారు అనేటువంటి వాదన వినిపిస్తా ఉంది. మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి ట్రావెల్స్ ఏజెన్సీ ఎట్లా తీసుకెళ్లారు, ఇన్సూరెన్స్ ఏమైనా చేయించారా, ఇంకా ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా పెంచేటువంటి ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా బీఆర్ఎస్ తరఫు నుంచి చూడాలి. ప్రెజర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్ లో. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సాధారణ ఇట్లాంటి
ప్రెజరైజ్ చేస్తాయి. అంటే 5 లక్షలు కాకుండా చనిపోయిన మృత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇంకా ఎక్స్గ్రేషియా పెంచే అవకాశం ఉండొచ్చు. దానిపైన ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు అండగా ఉండడానికి, సమాచారం ఇవ్వడానికి, వారికి ట్రాన్స్పరెన్సీగా అక్కడ జరుగుతున్న విషయాలు తెలియడానికి బీఆర్ఎస్ టీం వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ ప్రభుత్వ టీం వెళ్తా ఉంది అజరుద్దీన్తో, ఎంఐఎం సంబంధించి ఎమ్మెల్యే టీం, ఇంకా ఒక అధికారి మైనార్టీ విభాగానికి సంబంధించి. కాబట్టి వారికి ప్రభుత్వం నుంచి కాకుండా వీళ్ళు పార్టీ పరంగా వీళ్ళొక టీం పంపిస్తా ఉన్నారు. ప్రధాని కూడా స్పందించారు, ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మన విదేశాంగ శాఖ కూడా ఎప్పటికప్పుడు అక్కడ వివరాలన్నీ కనుక్కుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మరి కేంద్రం నుంచి ఏదైనా హెల్ప్ ఉండే అవకాశం ఉందంటారా ఆ కుటుంబాలకు? ఖచ్చితంగా కేంద్రం నుంచి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజే కేబినెట్ సమావేశం ఏర్పాటు కావడం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించడం అనేటువంటి జరిగిపోయింది. కేంద్రం అసలు ఈ దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర ప్రస్తుతం కేంద్రానిదే. ఎంబసీ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సౌదీ అరేబియా ఎంబసీ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడి, ఈ విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి దీనికి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయగలిగేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటారు, ఇక్కడ జరిగినటువంటి వివరాలు తీసుకుంటారు, ఇక్కడ నుంచి ఎవరెవరు వెళ్ళారు కుటుంబ సభ్యులు. కానీ మొత్తం అక్కడ ఏర్పాట్లు, ఆ ప్రాసెస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. జనరల్ గా విదేశాలలో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతినిధుల ద్వారానే జరుగుతుంది. ఎంబసీ ప్లస్ విదేశాంగ శాఖ దీంట్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క కుటుంబం నుంచి 2 చొప్పున అక్కడికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భారీ ప్రమాదం కాబట్టి ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన నేపథ్యంలో ఆ బస్సు అంతా కూడా కాలిపోయింది. లోపల ఉన్న వాళ్ళు కనీసం గుర్తుపట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి, ఎముకలు కూడా మిగలని పరిస్థితి. కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ చెప్పడానికి ఏమాత్రం ఆనవాళ్లు మిగలకుండా వాళ్ళ మృతదేహాలు అక్కడ లభ్యమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిగిలిన కార్యక్రమాలు అక్కడి నుంచి ఇక్కడికి వారికి సంబంధించిన అవశేషాలు ఏవైనా తెప్పించడానికైనా సరే, కార్యక్రమాలు నిర్వహించడానికైనా సరే కనీసం అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఇక్కడి నుంచి వారి కుటుంబ సభ్యులను 2 చొప్పున అక్కడికి పంపిస్తుంది. వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాని ప్రకటించారు. కేంద్రం కూడా కొంత ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు కేంద్రం ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుంటూనే ఉంది. మొత్తం ఇక్కడి నుంచి 54 మంది వెళ్ళారు. అందులో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. ఒక 8 మంది అక్కడికి వెళ్ళలేదు. 45 మందిలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు, ఒక్కరు బయటపడ్డారు. ఆ సమయంలో 46 మంది ఆ బస్సులో ఉన్నారు. మిగతా 8 మంది, 54 మందిలో 8 మంది మాత్రం అక్కడికి వెళ్ళలేదు. ఒక 4 కారులో సపరేట్గా వెళ్ళారు, ఒక 4 మక్కాలోనే ఆగిపోయినట్లుగా తెలుస్తుంది. దానివల్ల వారందరూ కూడా ప్రాణాలు కాపాడుకోగలిగారు. మిగిలిన వాళ్ళందరూ చిన్నపిల్లలు ఉన్నారు, అందులో మహిళలు ఉన్నారు. అందరూ కూడా ఆ మంటలకి ఆహుతైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా విచారణ జరుగుతుంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఒక్కసారి ఆ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అక్కడ చూపించే ప్రయత్నం చేయండి. నేను అక్కడ మీకు ఒకసారి చూపిస్తాను ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం జరిగిందో. నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి ఆ విజువల్స్ చూపించండి నాకు పీసీఆర్. ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఎగిసి పడుతున్నటువంటి మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయో. అంటే ఎందుకని ప్రభుత్వం అక్కడి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమాత్రం వాళ్ళ కనీసం శరీర భాగాలు కూడా దొరకని పరిస్థితి. కొంచెం గివ్ ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్ పీసీఆర్ ప్లీజ్. యా, మనం చూస్తున్నాం ఎంత భారీ మంటలు ఎగిసిపడుతున్నాయో, ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం మనం చూసాం. ఒక ట్యాంకర్ను ఢీ కొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తిగా ఆ ట్యాంకర్ ఇటు బస్సు పూర్తిగా ఇక కాలిపోయి బొగ్గు మాత్రమే అక్కడ మిగిలింది, మసి మాత్రమే అక్కడ మిగిలిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వారికి సంబంధించిన కనీసం ఏమాత్రం ఆనవాళ్లు కూడా దొరకలేదు. ఇక్కడికి తీసుకురావడానికైనా సరే, అంతిమ సంస్కారాలు నిర్వహించడానికైనా సరే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి సాంప్రదాయం ప్రకారమే అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి కుటుంబ సభ్యులను 2 చొప్పున పంపిస్తుంది. కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. కేంద్రం కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మరి కొంచెం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్స్గ్రేషియాని.
మొత్తం 45 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఒకే ఫ్యామిలీలో 18 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఫ్యామిలీ మొత్తం పూర్తిగా దైవ దర్శనానికి కోసమని వెళ్ళి చివరికి వారు విగత జీవులుగా మారిపోయారు. కనీసం ఆనవాళ్ళు కూడా దొరకకుండా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకే కుటుంబంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ పరిస్థితి. వారి కుటుంబ సభ్యులు ఒకవేళ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు. అయితే జాగ్రత్తగానే వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చాలా ఏజెన్సీస్ కూడా ఉన్నాయి తీసుకువెళ్ళడానికి. ఈ నేపథ్యంలో ఏజెన్సీస్ కూడా జాగ్రత్తగానే తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు. కానీ అనుకోని ఈ ఆయిల్ ట్యాంకర్ రూపంలో జరిగినటువంటి ప్రమాదం మృత్యు వాళ్ళందరినీ కూడా కబళించిందనే చెప్పాలి. దైవ దర్శనానికి వెళ్ళి చివరికి ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళందరూ కూడా. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అందరూ కూడా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు, తమ సానుభూతిని తెలియజేస్తున్నారు వారి కుటుంబ సభ్యులకి. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు అందరూ, ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈ విషయం పట్ల తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి ప్రమాదంలో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఖచ్చితంగా మోస్ట్ ట్రాజిడిక్ ఇన్సిడెంట్ ఇది. ఖచ్చితంగా ఆ కుటుంబాలకి మనందరి సపోర్ట్ ఉండాలి, సానుభూతి ఉండాలి. వాళ్ళందరూ స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుందాం. వాళ్ళందరూ మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకోవాలని కోరుకుందాం. మనవంతుగా వాళ్ళకి ఆ మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా. సో జరిగినటువంటి ఘటనకు కానీ, ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతున్నటువంటి తీరుకు కానీ, మరోవైపు బీఆర్ఎస్ కూడా ఒక కమిటీని అక్కడికి పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం అజారుద్దీన్ నేతృత్వంలో ఒక కమిటీని పంపిస్తుందని మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమూద్ అలీ నేతృత్వంలో బీఆర్ఎస్ కూడా ఒక కమిటీని అక్కడికి పంపిస్తుంది. అక్కడి పరిస్థితి ఏంటో అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా సహాయం అవసరమైతే తమ తరపు నుంచి కూడా, తమ పార్టీ తరపు నుంచి కూడా ఎంతో కొంత సహాయాన్ని, తాము చేయగలిగినటువంటి సహాయాన్ని చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా కేంద్రం ప్రకటించాల్సి ఉంది, ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది, ఆ కుటుంబాలకు మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, ఆ కుటుంబాల పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలు ఏంటి? ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు కానీ, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయక చర్యకు సంబంధించి కానీ, కేంద్రం రెస్పాండ్ అయినటువంటి తీరుకు సంబంధించి కానీ మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏం చేయాలి ఆ కుటుంబాలకి? ఆ కుటుంబాలను ఇంకా ఎలా ఆదుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈసారి నుంచి ఒకవేళ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశాలకు సంబంధించి మీ ఒపీనియన్స్ని కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి.